రహితుడా శాపవాహక నిత్య కోపరహితుడా శరణం 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 దేవ కరుణనాథుడా పరిపూర్ణ దేవుడా నరావతారుడా పరిపూర్ణ దేవుడా నరావతారుడా నరావతారుడా మా యేసునాథుడా నరావతారుడా మా యేసునాథుడా శరణం 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 దేవ కరుణనాథుడా దయమయుండ క్రీస్తు యేసు దాక్షిణ్య ప్రభువా దయమయుండ క్రీస్తు యేసు దాక్షిణ్య ప్రభువా దాక్షిణ్య ప్రభువా బాహుల్య దేవుడా దాక్షిణ్య ప్రభువా బాహుల్య దేవుడా శరణం 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 దేవ కరుణనాథుడా సాత్యగుండ సర్వజనుల కాంక్షణీయుడా సాత్వికుండ సర్వజనుల కాంక్షణీయుడా కాంక్షణీయుడా వాత్సల్య దేవుడా కాంక్షణీయుడా వాత్సల్య దేవుడా శరణం 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 దేవ కరుణనాథుడా రిక్తుడై తగ్గించుకొనిన వినయపూర్ణుడా రిక్తుడై తగ్గించుకొనిన వినయపూర్ణుడా వినయపూర్ణుడా మము కాచు దేవుడా వినయపూర్ణుడా మము కాచు దేవుడా శరణం 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 దేవ కరుణనాథుడా రిక్తుడై తగ్గించుకొనిన వినయపూర్ణుడా రిక్తుడై తగ్గించుకొనిన వినయపూర్ణుడా వినయపూర్ణుడా మము కాచు దేవుడా వినయపూర్ణుడా మము కాచు దేవుడా శరణం 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 దేవ కరుణనాథుడా సత్యవంతుడావు మారు నిత్య దేవుడా సత్యవంతుడావు మారు నిత్య దేవుడా
సృష్టికర్త సత్యదేవుడా సర్వలోక సృష్టికర్త సత్యదేవుడా సత్యదేవుడా మా నిత్య జీవమా సత్యదేవుడా నా నిత్య జీవమా శరణం 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 దేవ కరుణనాథుడా ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు వల్లభుండవు హల్లెలూయా పాడెదం వల్లభుండవు హల్లెలూయా పాడెదం శరణం 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 దేవ కరుణనాథుడా శరణం 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 దేవ కరుణనాథుడా కరుణనాథుడా ఈ తరుణమే ప్రభు కరుణనాథుడా ఈ తరుణమే ప్రభు శరణం 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 దేవ కరుణనాథుడా మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది మన దేవుని పట్టణమందాయ పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు దాని నగరులలో దేవుడాశ్రయముగా ప్రత్యక్షం బగుచున్నాడు దాని నగరులలో దేవుడాశ్రయముగా ప్రత్యక్షం బగుచున్నాడు రాజులేకముగా కుడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిరి రాజులేకముగా కుడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిరి మన దేవుని పట్ట
కీర్తనీయుడయున్నాడు. అచ్చట వారల వడకును ప్రసవించు స్త్రీ వేదన పట్టెను. అచ్చట వారల వడకును ప్రసవించు స్త్రీ వేదన పట్టెను. తూర్పు గాలిని రేపిత శిశువోడల పగులగొట్టుచున్నవు. తూర్పు గాలిని రేపిత శిశువోడల పగులగొట్టుచున్నవు. మన దేవుని పట్టణమందాయ పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. సైన్యములధిపతి యెహోవా దేవుని పట్టణమునందు. సైన్యములధిపతి యెహోవా దేవుని పట్టణమునందు. మనము వినినట్టి రీతిగా జరుగుట మనము చూచితిమి. మనము వినినట్టి రీతిగా జరుగుట మనము చూచితిమి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. మన దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచి ఉన్నాడు. మన దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచి ఉన్నాడు. దేవాని ఆలయమందున నీ కృపను జాలించితిమి. దేవాని ఆలయమందున నీ కృపను జాలించితిమి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. దేవాని నామము ఎంత గొప్పదు నీ సత్కీర్తియును. దేవాని నామము ఎంత గొప్పదు నీ సత్కీర్తియును. భూదిగంతముల వరకు అంత గొప్పదయున్నది. భూదిగంతముల వరకు అంత గొప్పదయున్నది. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. ఈ దేవుడు సదా కాలము మనకు దేవుడయున్నాడు. ఈ దేవుడు సదా కాలము మనకు దేవుడయున్నాడు. మనలా నడిపించును మరణ పర్యంత హల్లెలూయా ఆమేన్. మనలా నడిపించును మరణ పర్యంతము హల్లెలూయా ఆమేన్. మన దేవుని పట్టణమందాయ పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్ప వాడును, భక్తితనీయుడై ఉన్నాడు. కీర్తనలు 103:6. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఈ కీర్తన మనందరికీ చాలా సుపరిచితమైన, మరి చాలామందికి కంఠోపాఠంగా వచ్చిన కీర్తన ఇది. సో మరి దావీదు గారి యొక్క జీవితంలో ఎన్నో, మరి ఆయన జీవితంలో స్తుతి అనేది ఒక బేసికల్ కాన్సెప్ట్గా ఆయన ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి స్తుతి అనే మాటను మనం చెప్పుకోవటం ఈజీయే, కానీ ఆయన హృదయంలో దేవుని పట్ల ఉన్న ఆ యొక్క కృతజ్ఞతా భావం అనేది దావీదు గారిలో మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా. సో మన లైఫ్లో కూడా మరి ఎన్నో మేళ్ళు ప్రభు దగ్గర నుంచి పొందుతూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం కానీ మనము దేవునికి తగిన కృతజ్ఞత మనం చూపించం. అదే మనం చెప్పుకుంటున్నాం కదా నిన్నటి దినం కూడా, విశ్వాసఘాతకులు అనే మాట. సో ఆపోజిట్ వర్డ్ అనమాట. కృతజ్ఞత కలిగిన వారు ఆపోజిట్ వర్డ్ విశ్వాసఘాతకులు. సో మనం దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉన్నామా లేదా? మనకు ఒక చిన్న టెస్ట్, మనం ఎవరి మట్టుకు వారం సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. ఏంటి అది అంటే, మనం మనుషుల ఎడల అంటే మన జీవితంలో మనకు మేలు చేసిన వారి ఎడల మనం ఎటువంటి భావంతో ఉన్నాం? కృతజ్ఞతా భావంతో మనం ఉంటున్నామా, లేకపోతే విరోధమైన మనసుతో మనం ఉంటున్నామా? సో ఒక కేటగిరీ ఏం చేస్తారు, చేశారులే, మనం పొందాములే మేలు, వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి చేశారు అని అనుకుంటూ ఉంటారు. అది ఒక ప్రైమరీ కేటగిరీ. సో సెకండరీ కేటగిరీలో మనం చూస్తూ ఉంటే మేలు చేసిన వారికి కీడు చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఇంకా భయంకరమైన కేటగిరీ. సో 2 రకాల మనుషులు మనం చూస్తూ ఉన్నాం. కృతజ్ఞతకి ఆపోజిట్ ఏంటండి? విరోధమైన విశ్వాసఘాతకం. అంటే చేశారులే, డోంట్ కేర్ అనమాట. నీ వల్ల మేలు పొందితే నాకేంటి అనేది ఒక లైట్గా తీసుకుంటూ ఉంటాం. సో ప్రతి దినము కూడా మనము అనేక మంది చేత మేలు పొందుతూ ఉంటాం. బట్ టైం వచ్చినప్పుడు మన మనసులో ఏమనుకుంటామంటే దాన్ని చాలా తిరస్కారంతో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అది దేవునికి అనుకూలమైన మనసు కాదు. సో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి.